Welcome to GV Tech Talks podcast. జీవమున్న ప్రతి కణం అంతకు ముందున్న కణం నుంచే వస్తుంది. ఇది ఎప్పుడో రూడాల్ఫ్ విర్చో చెప్పిన మాట. అవును. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా, కానీ ఇది మనల్ని ఒక పెద్ద మిస్టరీ దగ్గర ఆపుతుంది. అసలు కణాలు కొత్త కణాలను ఎలా పుట్టిస్తాయి? ఇదేదో యాదృచ్ఛికంగా రెండు ముక్కలవ్వడమా, లేక దీని వెనుక ఒక పక్కా ప్రణాళిక, జీవితాన్నే నడిపించే ప్రణాళిక ఉందా? ఆ ప్రణాళికే నిజానికి జీవశాస్త్రంలో అత్యంత అందమైన, సంక్లిష్టమైన ప్రక్రియల్లో ఒకటి. ఎందుకని? ఎందుకంటే మనం పెరగాలన్నా, దెబ్బ తగిల్తే గాయం మానాలన్నా, చివరికి ఒక తరం నుండి మరో తరానికి జీవితం ప్రవహించాలన్నా అన్నింటికీ మూలం కణం విడిపోవడమే. అది లేకపోతే జీవితమే లేదు. సరిగ్గా అదే. ఈరోజు మనం కణాల జీవితంలోని ఆ అద్భుతమైన ప్రణాళిక గురించి లోతుగా చర్చిద్దాం. అదే కణచక్రం లేదా సెల్ సైకిల్. మన చేతిలో ఒక జీవశాస్త్ర పాఠ్యపుస్తకంలోని ప్రత్యుత్పత్తి అధ్యాయం నుండి సేకరించిన సమాచారం ఉంది. దీని ఆధారంగా ఒక కణం ఎలా పుడుతుంది, ఎలా పెరుగుతుంది, తన వారసత్వ సంపదైన డిఎన్ఏను ఎలా నకలు చేసుకుంటుంది, చివరికి రెండు పిల్ల కణాలుగా ఎలా విడిపోతుంది. అవును, అదంతా అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. ఇది కేవలం విభజన కాదు, జీవితాన్ని శాసించే ఒక చక్రం. ఖచ్చితంగా. ఈ చక్రంలోని ప్రతి అడుగులోనూ చాలా ఖచ్చితమైన నియంత్రణ ఉంటుంది. ఆ కంట్రోల్ తప్పితే ఏం జరుగుతుందో కూడా మన ఆధారం చాలా ఆసక్తికరంగా ప్రస్తావిస్తుంది. సరే, అయితే మొదట ఒక చిక్కు ప్రశ్నతో మొదలు పెడదాం. చెప్పండి. ఈ పుస్తకంలో చెప్పినట్టు మనలో ప్రతి కణంలో 46 క్రోమోజోములు ఉంటాయి. ఇవి మన జన్యు సమాచారాన్ని మోసే స్టోరేజ్ డివైజులు లాంటివి అన్నమాట. అవును. ఇప్పుడు స్త్రీ నుండి వచ్చే అండంలో 46, పురుషుడి నుండి వచ్చే శుక్రకణంలో 46 క్రోమోజోములు ఉంటే అవి రెండూ కలిసినప్పుడు పుట్టే బిడ్డలో 92 క్రోమోజోములు ఉండాలి కదా. అవును, ఉండాలి. ఆ తర్వాత తరంలో 184. ఇలా ప్రతి తరానికి సంఖ్య రెట్టింపు అవుతూ పోవాలి. కాని అలా జరగదు. ఎందుకు? ఇక్కడే ప్రకృతిలోని ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ కనిపిస్తోంది. ఆగస్ట్ వైస్మాన్ అనే శాస్త్రవేత్త దీని గురించి ఆలోచించి ఒక అద్భుతమైన థీరీ చెప్పారు. ఆయన ప్రకారం మన శరీరంలో ఒకే రకమైన కణ విభజన జరగదు, రెండు వేర్వేరు రకాలు జరుగుతాయి. మొదటిది మన పెరుగుదలకు, మరమ్మత్తులకు ఉపయోగపడేది. అంటే మనకు దెబ్బ తగిలినప్పుడు చర్మం మళ్లీ పెరగడం లాంటివి. సరిగ్గా అదే. దానిని మైటోసిస్ లేదా సమవిభజన అంటారు. సమవిభజన అంటే సమానంగా పంచడం. ఇది ఒక జిరాక్స్ కాపీ లాంటిదన్నమాట. తల్లి కణంలో 46 క్రోమోజోమ్లుంటే పుట్టే రెండు పిల్ల కణాల్లో కూడా చెరొక 46 ఉంటాయి. అచ్చం అసలు లాంటి నకళ్ళు. ఓకే. ఖచ్చితంగా. అందుకే దీన్ని డిప్లాయిడ్ లేదా 2n స్థితి అంటారు. కాని రెండో రకం విభజన చాలా ప్రత్యేకం. ఇది కేవలం లైంగిక కణాలను అంటే శుక్రకణాలు మరియు అండాలను తయారు చేయడానికి మాత్రమే జరుగుతోంది. ఆ రెండోదేంటి? దాని పేరు మియోసిస్ లేదా క్షయకరణ విభజన. క్షయకరణ అంటే తగ్గించటం. అవును, ఆ పేరులోనే ఉంది. ఈ ప్రాసెస్లో క్రోమోజోముల సంఖ్య సరిగ్గా సగానికి తగ్గిపోతుంది. ఓ, ఇక్కడుందసలు మ్యాజిక్. అంటే 46 క్రోమోజోములున్న కణం నుండి 23 క్రోమోజోములున్న కణాలు పుడతాయి. దీనివల్ల 23 క్రోమోజోములున్న శుక్రకణం 23ఉన్న అండంతో కలిసినప్పుడు పుట్టే బిడ్డలో మళ్లీ సరైన సంఖ్యలో అంటే 46 క్రోమోజోములు ఉంటాయి. బ్యాలెన్స్ అయిపోతుంది. అద్భుతం. సరిగ్గా అదే. ఈ మియోసిస్ అనే ప్రక్రియ వలనే తరతరాలుగా క్రోమోజోముల సంఖ్య స్థిరంగా ఉంటుందన్నమాట. ఇది లేకపోతే లైంగిక ప్రత్యుత్పత్తి మొత్తం అస్తవ్యస్తమైపోతుంది. సరే, ఈరోజు మనం ఎక్కువగా ఆ జిరాక్స్ కాపీ లాంటి మైటోసిస్ గురించి, దాని వెనుకున్న చక్రం గురించి మాట్లాడబోతున్నాం. అయితే నన్ను ఆశ్చర్యపరిచిన విషయమేమిటంటే, ఏంటది? ఈ పుస్తకం ప్రకారం ఒక సాధారణ మానవ కణం 24 గంటల బతుకుతే అందులో అసలు విభజన జరిగే సమయం అంటే ఆ దశ కేవలం 40 నుండి 60 నిమిషాలు మాత్రమేనట. అవును, అంతే. నిజంగానా? 24 గంటల్లో 23 గంటలు కేవలం తయారీకేనా? ఇది నేను పరీక్షకు ముందు రోజు రాత్రి చదివిన దానికి పూర్తిగా వ్యతిరేకం. అవును, చాలామంది ఆ 23 గంటల దశను విశ్రాంతి దశ అనుకుని పొరపడతారు. దాన్ని అంతర్దశ లేదా ఇంటర్ఫేజ్ అంటారు. ఇంటర్ఫేస్? కాని అదస్సలు విశ్రాంతి కాదు. నిజానికి కణజీవితంలో అత్యంత చురుకుగా, పరభరగా ఉండే దశ అదే. ఆ 1 గంట ప్రదర్శన కోసం తెర వెనుక జరిగే భారీ సన్నాహమనమాట అది.
ఈ సన్నాహక దశ, ప్రదర్శన దశ రెండూ కలిస్తేనే పూర్తి కణచక్రం అవుతుంది. అంటే ఒక పెద్ద సినిమా కోసం తెర వెనక జరిగే ప్రీ ప్రొడక్షన్ లాంటిది. ఆ తయారీ సమయమే ఎక్కువ. కరెక్ట్. సరే, ఈ అంతర్దశ అనే ప్రీ ప్రొడక్షన్ను కొంచెం లోతుగా చూద్దాం. ఈ పుస్తకంలో దీన్ని 3 భాగాలుగా విభజించారు: G1, S మరియు G2. వీటి అర్థమేమిటి? ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చాలా క్రమపద్ధతిలో జరుగుతాయి. మొదటిది జీవన్ దశ, అంటే గ్యాప్ 1. గ్యాప్ 1. కణం అప్పుడే విభజన పూర్తి చేసుకుని పుట్టిన సమయం ఇదే. ఈ దశలో ఆ పిల్ల కణం సైజులో పెరుగుతుంది, తన రోజువారీ పనులు చేసుకోవడానికి అవసరమైన ప్రోటీన్లు, ఇతర సామగ్రిని తయారు చేసుకుంటుంది. ఇది దాని ఆఫీస్ టైం లాంటిది. ఉదాహరణకు అది కాలేయ కణమంటే విష పదార్థాలను విచ్ఛిన్నం చేస్తుంది. 24 గంటల చక్రంలో ఇది సుమారు 10.5 గంటల సమయం తీసుకుంటుంది. అంటే కణం తన జీవితంలో దాదాపు సగం సమయం పెరగడానికి, తన పని తాను చేసుకోవడానికి కేటాయిస్తుంది. ఆ తర్వాత ఎస్ దశ. దాని పేరులోనే సింథెసిస్ అంటే సంశ్లేషణ అని ఉంది. అవును, ఎస్ దశ కణచక్రంలోనే అత్యంత కీలకమైన, ఒక రకంగా ప్రమాదకరమైన ఘట్టం. ఇక్కడే కణం తన జన్యు పదార్థాన్ని అంటే డిఎన్ఏను నకలు చేస్తుంది. దీన్నే రెప్లికేషన్ అంటారు. రెప్లికేషన్. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి పోలిక ఉంది. ప్రతి క్రోమోజోమ్ ఒక ముఖ్యమైన పుస్తకం అనుకోండి. ఎస్ దశలో ఆ పుస్తకానికి ఒక జిరాక్స్ కాపీ తీసి రెండింటినీ మధ్యలో ఒక పిన్తో అతికించినట్లు ఉంటుంది. ఓకే. ఆ 2 కాపీలనే క్రోమాటిడ్లు అంటారు. ఆ పిన్ లాంటిదాన్నే సెంట్రోమియర్ అంటారు. ఒక్క నిమిషం. అంటే ఆ సమయంలో కణంలో రెట్టింపు డిఎన్ఏ ఉంటుందన్నమాట. అది చాలా ప్రమాదకరంగా అనిపించడం లేదా? ఒకవేళ ఆ కాపీ తీసేటప్పుడు ఒక్క అక్షరం తప్పు పడితే ఆ తప్పు తర్వాతి తరానికి వెళ్తుంది గదా. దీన్ని సరిచూడ్టానికేమైనా వ్యవస్థ ఉందా? అద్భుతమైన ప్రశ్న. అవును, కణంలో అద్భుతమైన ప్రూఫ్ రీడింగ్ వ్యవస్థలుంటాయి. అవి డిఎన్ఏ కాపీ అవుతున్నప్పుడు తప్పులను గుర్తించి సరిదిద్దుతాయి. అయినా కొన్నిసార్లు తప్పులు దొర్లొచ్చు. వాటినే మనం మ్యూటేషన్లు అంటాం. ఈ ఎస్ దశ కూడా దాదాపు 10.5 గంటలు పడుతుంది. ఓకే. అంటే జీవన్ దశలో పెరిగిన కణం ఎస్ దశలో తన జన్యు సమాచారాన్ని చాలా జాగ్రత్తగా రెట్టింపు చేసుకుంటుంది. ఇక చివరిగా G2 దశ. అవును, G2 దశ అంటే గ్యాప్ 2. ఇది ప్రీ ప్రొడక్షన్లో చివరి ఘట్టం. ఫైనల్ చెక్ లాంటిదా? కరెక్ట్. డిఎన్ఏ కాపీయింగ్ పూర్తయ్యాక అసలు విభజన మొదలవడానికి ముందు జరిగే ఫైనల్ చెక్ ఇది. ఈ దశలో విభజనకు అవసరమైన ప్రత్యేక ప్రోటీన్లను తయారు చేసుకుంటుంది. అన్నీ సిద్ధంగా ఉన్నాయా లేదా అని నిర్ధారించుకుంటుంది. ఇది సుమారు 3.5 గంటలు పడుతుంది. ఈ దశలన్నీ పూర్తయ్యాకే కణం ఎం దశలోకి ప్రవేశించడానికి గ్రీన్ సిగ్నల్ వస్తుంది. సరే, దాదాపు 23 గంటల పాటు కణం ఎంతో కష్టపడి సిద్ధమైంది. ఇప్పుడు అసలు సినిమా, ఆ ఒక్క గంటలో జరిగే నాటకీయమైన విభజన అంటే ఎం దశ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ పుస్తకం ప్రకారం ఇందులో 2 ప్రధాన భాగాలున్నాయి. ముందుగా కేంద్రకం విడిపోతుంది. ఆ తర్వాత మిగిలిన కణమంతా విడిపోతుంది. అవును, కేంద్రకం విడిపోయే ప్రక్రియే మైటోసిస్. ఖచ్చితంగా. ఈ కేంద్రక విభజన ఒక 4 అంకాల నాటకం లాంటిది. ప్రతి అంకానికి ఒక నిర్దిష్టమైన లక్ష్యముంటుంది. ఓకే. మొదటి అంకం ప్రొఫేస్ అంటే ప్రథమ దశ. ఇక్కడ అంతా సిద్ధమవుతుంది. అప్పటిదాకా దారాల పోగుల్లా ఉన్న క్రోమోజోమ్లు తమని తాము చక్కగా చుట్టుకుని కుదించుకుపోయి స్పష్టమైన ఆకారాల్లోకి వస్తాయి. అంటే ఎస్ దశలో తయారైన జిరాక్స్ కాపీతో కలిసి ఎక్స్ ఆకారంలో కనిపిస్తాయి. అవును. ఇంతలో కేంద్రకం చుట్టూ ఉన్న పొర కరిగిపోవడం మొదలవుతుంది. అంటే విభజనకు వీలుగా క్రోమోజోములు ప్యాక్ అవుతాయి. రంగస్థలం సిద్ధమవుతుంది. ఇక రెండవ అంకం మెటాఫేజ్, మధ్యస్థ దశ. ఈ దశలో అద్భుతమైన క్రమశిక్షణ కనిపిస్తుంది. నకలు చెయ్యబడిన క్రోమోజోములన్నీ కణం మధ్యలో ఒకే వరుసలో సైనికుల్లా నిలబడతాయి. లైన్గా. అవును. స్పిండిల్ ఫైబర్స్ అనే ప్రత్యేకమైన ప్రోటీన్ ధారాలు వచ్చి వాటికి అతుక్కుంటాయి. ఈ అమరిక చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది జన్యు సమాచారం 2 వైపులకు సమానంగా పంచబడుతుందని హామీ ఇస్తుంది. ఏ ఒక్క క్రోమోజోమ్ అటూ ఇటూ అయినా మొత్తం దెబ్బతింటుంది. అద్భుతం. అంతా లైన్లో నిలబడ్డారు. ఇప్పుడు మూడవ అంకం అనాఫేజ్, చలనదశ. పేరులోనే కదలిక ఉంది. ఇక్కడే అసలు యాక్షన్ మొదలవుతుంది. అవును, ఇక్కడే అసలైన విభజన జరుగుతుంది. స్పిండిల్ ఫైబర్స్ ఒక్కసారిగా సంకోచించి ప్రతి క్రోమోజోమ్లోని 2 కాపీలను అంటే క్రోమాటిడ్లను విడదీసి కణం యొక్క వ్యతిరేక ధృవాల వైపుకు లాక్కెళ్తాయి.
ఓ క్రోమోజోమ్గా పరిగణించబడుతుంది. అంటే సమానమైన జన్యు సమాచారం 2 సెట్లుగా విడిపోయి కణం యొక్క 2 చివర్లకు చేరుకుంటుంది. ఇక చివరి అంకం టీలోఫేజ్ అంచెదశ నాటకం ముగింపు. అవును. ధృవాలకు చేరిన క్రోమోజోముల సమూహాల చుట్టూ మళ్లీ కొత్తగా కేంద్రక పొరలు ఏర్పడతాయి. క్రోమోజోములు మళ్లీ నెమ్మదిగా విడిపోయి ధారాలాంటి క్రోమాటిన్గా మారిపోతాయి. దీనితో ఒకే కణంలో 2 సంపూర్ణమైన ఒకేలాంటి కేంద్రకాలు ఏర్పడతాయి. కేంద్రక విభజన పూర్తవుతుంది. ఆ తర్వాత చివరి స్టెప్ కణద్రవ్యం కూడా మధ్యకు నొక్కుకుపోయి విడిపోతుంది. ఫలితం జన్యుపరంగా 100% ఒకేలా ఉండే 2 ఆరోగ్యకరమైన పిల్ల కణాలు. వావ్! ఎంత ఖచ్చితమైన నియంత్రిత ప్రక్రియ. నిజంగానే. ఈ ప్రక్రియ అంతా చూస్తుంటే ఒక దాని తర్వాత ఒకటి ఎంత పర్ఫెక్ట్గా జరగాలి అనిపిస్తుంది కదా. దీని వెనుక ఒక కఠినమైన నియంత్రణ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. చెక్ పాయింట్స్ లాంటివా? అవును. ప్రతి దశలోనూ చెక్ పాయింట్లు ఉంటాయి. అన్నీ సవ్యంగా ఉంటేనే తర్వాతి దశకు అనుమతి లభిస్తుంది. ఈ నియంత్రణ గురించే ఈ పుస్తకంలో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. ముఖ్యంగా పోతు నరసింహారావు మరియు జాన్సన్ చేసిన కొన్ని ప్రయోగాల గురించి. సెల్ ఫ్యూజన్ ప్రయోగాలు. అవి మైలురాయి లాంటివి. అవును. అవి ఈ కంట్రోల్ సిస్టమ్ను అర్థం చేసుకోవడంలో ఎలా సహాయపడ్డాయి? వాళ్ళ ప్రయోగాలు చాలా తెలివైనవి. వాళ్ళేం చేశారంటే కణచక్రంలోని వేరువేరు దశలలో ఉన్న కణాలను బలవంతంగా కలిపారు. అంటే ఫ్యూజ్ చేశారు. అప్పుడేం జరిగింది? అప్పుడేం జరుగుతుందో చూశారు. ఉదాహరణకు ఎస్ దశలో ఉన్న కణాన్ని, అంటే డిఎన్ఏను కాపీ చేస్తున్న కణాన్ని G1 దశలో ఉన్న కణంతో కలిపినప్పుడు. అంటే ఇంకా కాపీయింగ్ మొదలుపెట్టని కణంతో. అవును. కలిపినప్పుడు G1 దశలోని కేంద్రకం తక్షణమే ఎస్ దశలోకి దూకి డిఎన్ఏను కాపీ చేయడం మొదలుపెట్టింది. ఒక నిమిషం. అంటే ఒక దశలో ఉన్న కణం మరో దశలో ఉన్న కణాన్ని ప్రభావితం చేయగలదు. ఇది చాలా పెద్ద విషయం. కరెక్ట్. దీనర్థం కణం లోపల ఇప్పుడు డిఎన్ఏ కాపీ చేయి, ఇప్పుడు విడిపో అని ఆజ్ఞలు జారీ చేసే కొన్ని రసాయన బాసులు ఉన్నాయని వాళ్ళు కనుక్కున్నారు. సరిగ్గా అదే పాయింట్. ఆ రసాయన సంకేతాలు కణద్రవ్యంలో స్వేచ్ఛగా తిరుగుతూ కేంద్రకాన్ని నియంత్రిస్తాయని వాళ్ళు నిరూపించారు. కణచక్రమనేది ఒక క్రమ పద్ధతిలో ఒకే దిశలో సాగే ప్రక్రియ అని, దానికి తిరుగులేదని వారి ప్రయోగాలు స్పష్టం చేశాయి. ఆ బాసులెవరో కనుక్కోవడమే తర్వాత సైక్లిన్లు, సీడీకేల ఆవిష్కరణకు దారితీసింది అంటారు. అవును. అది క్యాన్సర్ చికిత్సలో ఒక పెద్ద ముందడుగు. క్యాన్సర్ ఇప్పుడు అంతా కనెక్ట్ అవుతుంది. ఈ నియంత్రణ వ్యవస్థ విఫలమైతే ఏమవుతుంది? మన ఆధారం ప్రకారం క్యాన్సర్ కణాలు ఈ పెరుగుదల నియంత్రణ కారకాలకు, ఈ చెక్ పాయింట్లకు అస్సలు స్పందించవు. అవి ఆగమన్న సిగ్నల్స్ను పట్టించుకోకుండా నిరంతరం విభజన చెందుతూనే ఉంటాయి. ఖచ్చితంగా. దీన్ని మరోలా చెప్పాయంటే క్యాన్సర్ అనేది బయట నుండి వచ్చే జబ్బు కాదు. మన శరీరంలోని ఒక కణం నియమాలను పాటించడం మానేసి అమరత్వం కోసం ప్రయత్నించడమే. ఆ ఒక్క ఆపు అనే స్విచ్ ఆఫ్ అవ్వకపోవడం వల్లే కణాల గుంపులు గుంపులుగా ఏర్పడి కణితులుగా మారుతాయి. అందుకే కణచక్ర నియంత్రణను అర్థం చేసుకోవడం ప్రాణం కాపాడడంతో సమానం. అవును. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? దీని అర్థమేమిటంటే కణచక్రం కేవలం ఒక జీవ ప్రక్రియ కాదు. అది జీవితం యొక్క ప్రాథమిక లయ. ఒక లయ. పెరుగుదల, ప్రతికృతి మరియు విభజనల మధ్య జరిగే ఈ అత్యంత నియంత్రిత నృత్యం మన వేలికి తగిలిన చిన్న గాయం మానడం నుండి, ఒకే ఒక్క కణం నుండి పూర్తి మనిషి ఏర్పడటం వరకు ప్రతిచోట జీవితం నిరంతరాయంగా కొనసాగేలా చేస్తుంది. అవును. ఇది ఒక తరం నుండి మరొక తరానికి జన్యు సమాచారాన్ని ఏమాత్రం లోపం లేకుండా అందించే ఒక అద్భుతమైన యంత్రాంగం. ఈ చక్రం యొక్క వేగం, నియంత్రణ మన శరీర అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. అంటే కొన్ని కణాలు వేగంగా, కొన్ని నెమ్మదిగా విభజన చెందుతాయి. ఆధారం ప్రకారం మన శరీరంలోని కొన్ని కణాలు, ముఖ్యంగా గుండె కండరాల కణాలు మరియు మెదడులోని న్యూరాన్లు ఒక దశకు చేరుకున్న తర్వాత ఈ కణచక్రాన్ని ఆపేస్తాయి. అవి G0 అనే దశలోకి వెళ్లి శాశ్వతంగా విభజన చెందడం మానేస్తాయి. అవును, అది నిజం. అందుకే ఈ అవయవాలకు నష్టం జరిగితే అది చాలా వరకు శాశ్వతంగా ఉండిపోతుంది. ఇది ఆధునిక వైద్యశాస్త్రం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. అయితే ఈరోజు మనం చర్చించుకున్న ఈ ప్రాథమిక నియంత్రణల నుండి ఒక పెద్ద ప్రశ్న ఉద్భవిస్తుంది. ఏంటది? ఒకవేళ ఈ కణాలలో కణచక్రాన్ని సురక్షితంగా, నియంత్రిత పద్ధతిలో పునర్ప్రారంభించడం మనం నేర్చుకోగలిగితే
గుండెపోటు తర్వాత చనిపోయిన గుండెకండరాన్ని పునరుత్పత్తి చేయగలిగితే, లేదా వెన్నుపాము గాయాల తర్వాత నరాలను తిరిగి పెరిగేలా చేయగలిగితే వైద్యశాస్త్రంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు రావచ్చు.